ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పీవీకేఎం లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా రేపు రష్యా బయలుదేరనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాకు 2 కళ్లు లాంటివని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలోని పూరీ జగన్నాథుని రథయాత్ర ఈరోజు ప్రారంభమైంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు ఉదయం జీవీఎంసీ కార్యాలయంలో జరగనుందని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకటకుమారి తెలిపారు. ఇక వార్తల వివరాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా రేపు రష్యా బయలుదేరనున్నారు. భారత్ రష్యా 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానించడంతో నరేంద్ర మోదీ తన పర్యటనలో ముందుగా రేపు మాస్కోకు వెళ్లనున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించుకోవడంతో పాటు సమకాలీన ప్రపంచ సమస్యలపై చర్చించనున్నారు. రష్యా పర్యటన ముగిసిన తర్వాత ప్రధానమంత్రి మంగళవారం ఆస్ట్రియా చేరుకుంటారు. 41 ఏళ్ల తర్వాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే తొలిసారి. మాస్కోతో పాటు వియన్నాలోని భారతీయ సమాజ సభ్యులతో నరేంద్ర మోదీ సమావేశమవనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాకు 2 కళ్లు లాంటివని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో విజయానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరోక్షంగా కృషి చేశారన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ రోజు వచ్చానని, తెలంగాణ రాష్ట్రంలో సైతం తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ అనేక పరిపాలనా సంస్కరణలు తీసుకొచ్చారని, సంక్షేమానికి నాంది పలికిన నాయకుడని చంద్రబాబు నాయుడు కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలోని జగన్నాథుని రథయాత్ర వార్షిక ఉత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు పాల్గొన్నారు. పూరీలోని 12వ శతాబ్దపు పుణ్యక్షేత్రం శ్రీ జగన్నాథ దేవాలయం నుంచి జగన్నాథుడు, బలభద్రుడు, దేవి సుభద్ర, సుదర్శన్ భగవానుల దివ్యయాత్ర ఈరోజు మధ్యాహ్నం విస్తృతమైన ఆచార సంప్రదాయాలతో ప్రారంభమైంది. స్వామివారి 3 రథాలు తిరుగాడే పూరీలోని గ్రాండ్ ట్రంక్ రోడ్డు వద్ద ఈరోజు సాయంత్రం 5 గంటలకు రథాలను లాగడానికి స్వామివారి పవిత్ర దర్శనం కోసం ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారు. కాగా జగన్నాథుని పవిత్ర రథయాత్ర ప్రారంభమైన సందర్భంగా దేశ ప్రజలందరికీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మహావిశాఖపట్నం నగరపాలక సంస్థ జీవీఎంసీ కార్యాలయంలోనూ అన్ని జోనల్ కార్యాలయాల్లో కూడా జరగనుందని విశాఖ నగర్ మేయర్ గొలగాని హరివెంకటకుమారి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలో పారిశుధ్యం, పట్టణ ప్రణాళిక విభాగం, మొక్కల విభాగం, రెవెన్యూ, యూసీడీ, ఇంజనీరింగ్ మొదలగు విభాగాలకు సంబంధించిన సమస్యలను నగర ప్రజలు రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అర్జీల ద్వారా సమస్యలను తెలియపరచుకోవచ్చని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా బోదవాడలోని సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో మాట్లాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదిక ఇవ్వడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాధిత కుటుంబాలకు సంస్థ యాజమాన్యం నుండి పరిహారం అందేలా చూడడంతో పాటు ప్రభుత్వం నుండి కూడా సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా కల్పిస్తామని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని 9 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో భారత వాతావరణ శాఖ ఐఎండీ ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాఖండ్లో ప్రధానంగా గర్వాల్ ప్రాంతంలో ఈరోజు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. దీంతో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా వాయిదా వేశామని గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. వర్షాల కారణంగా చమోలీ జిల్లాలోని బద్రీనాథ్ జాతీయ రహదారిపై పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుగొండుపాలెంలో చోటు చేసుకున్న బాలిక హత్య ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని,
పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. ఈ కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చీరాల ఘటనలో నిందితుడిని 36 గంటల్లోనే పట్టుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రంలో గంజాయి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతామని, యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దని మంత్రి కోరారు. ప్రతిభకు పట్టాభిషేకం పేరుతో ఈ ఏడాది 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించిన ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ప్రతిభావంతులైన విద్యార్థులకు అనకాపల్లి పట్టణంలో ప్రజాప్రతినిధులచే ప్రగతిశీల ఉపాధ్యాయ సంఘం PRTU ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, స్థానిక శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ పాల్గొని విద్యార్థులను శాలువాతో సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించి వారిని మరింత ప్రోత్సహిస్తానని తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పేదవాని సొంత ఇంటి కల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే సాధ్యమవుతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల కాలనీ వద్ద ఈరోజు శ్రమదానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే 90% టిడ్కో గృహాల నిర్మాణ పనులు పూర్తి చేశామని, కానీ గత 5 ఏళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మిగిలిన పనులను పట్టించుకోలేదన్నారు. మిగిలిపోయిన ఆ 10% పనులు పూర్తి చేసి పేదవాని సొంత ఇంటి కలను నిజం చేస్తామని మంత్రి వెల్లడించారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈరోజు సమావేశమయ్యారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన ఈ ఆత్మీయ సమావేశంలో రాష్ట్రంలో జనసేన, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మధ్య సమన్వయం ద్వారా రాష్ట్రానికి అత్యంత ప్రయోజనం కలిగేలా వ్యవహరించాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి పార్టీ శ్రేణుల్లో ఎక్కడా పొరపచ్చాలు లేకుండా నాయకులు నడుచుకోవాలని, కూటమికిచ్చిన ఆదరణను మరింత పెంపొందించుకునేలా క్షేత్రస్థాయిలో వ్యవహరించాల్సిన అంశాలపై చర్చించారు. మానవులకు అత్యవసర సమయాల్లో తక్షణమే అందించాల్సిన ప్రథమ చికిత్సపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ డాక్టర్ వై శివనాగేంద్రరెడ్డి శిక్షకులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 3 రోజుల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా రేపు రష్యా బయలుదేరనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నాకు 2 కళ్ళు లాంటివని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథుని రథయాత్ర ఈరోజు ప్రారంభమైంది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రేపు ఉదయం జీవీఎంసీ కార్యాలయంలో జరగనుందని విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.